హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ బ్రెడ్ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి, అలాగే ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్, వంట సోడా అయితే వేసుకోవాలి మనం. అలాగే కలర్ కోసం కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ ఒకసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి వేసేసామంటే కొంచెం పిండి అనేది పలచగా అయిపోతుంది, కాబట్టి మనం చూసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవాలి. మనం సేమ్ మిర్చి బజ్జీ అలాగే ప్రిపేర్ చేసుకుంటాం, సేమ్ అంతేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే వాటర్ కొద్దిగా సరిపోలేదు అనిపించింది, నేను ఇంకా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. చూసారు కదా, పిండి ఇలాగా ఇంత కొంచెం కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. మరీ పలచగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, నేను పెద్దవే ఎద్దును, కానీ నాకు కొంచెం ఎందుకో ఇలాగ చిన్నగా క్యూట్గా వేయాలనిపించింది. అందుకని చెప్పి నేనైతే బ్రెడ్ని అయితే ఇలాగ 4 స్లైసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను, 4 పీసెస్ కింద. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే బ్రెడ్ అంతా కూడా ఇలాగ కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం బాండీ అయితే పెట్టుకుందాం. బాండీ పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం బాగా మరుగుతున్నప్పుడైతే మనం బ్రెడ్ని ఈ పిండిలో అయితే డిప్ చేసుకొని మనం ఇలా బజ్జీలు అయితే వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఈవినింగ్ స్నాక్స్ కింద మనం పిల్లలకి ఇలాగా ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కొనాలన్నా ఈ బజ్జీ, నాకు తెలిసి బ్రెడ్ బజ్జీ కాబట్టి ఒక 30 రూపీస్ అలా ఉండొచ్చు. కానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మనం నలుగురు ఎక్కువ ఉన్నప్పుడు నలుగురు కలిపి తినచ్చు. అలాగే పిల్లలకి కూడా ఎంతో టేస్ట్గా కూడా మనం ప్రిపేర్ చేసి అయితే పెట్టచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, అంతేనండి. ఇలా బజ్జీలన్నీ వేసుకోవాలి. ఇందులో మనం ఈ బజ్జీలు తినేటప్పుడు ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. వీటితో మనం తినే ఇంగ్రీడియంట్ ఒకటి మీకైతే నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి తినండి. తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, చూసారు కదా, మొత్తం బజ్జీలన్నీ కూడా మనం ఎలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఆయిల్ కొంచెం డీప్ ఫ్రైకి కొంచెం సరిపోలేదు అనిపించినప్పుడు ఇలాగ కొద్దిగా పైన మనం గరిటెతో ఇలా ఇలా అన్నప్పుడు కొంచెం ఆయిల్ పైన స్ప్రెడ్ చేసామంటే ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అలా కాకుండా మనం పిండిని కూడా కొంచెం పలుచగా కలుపుకున్నాం కాబట్టి బజ్జీలు అయితే మంచిగా నీట్గా వస్తున్నాయి ఫ్రెండ్స్. అదే కొంచెం చిక్కగా ఉందనుకో పిండి, బజ్జీలు అయితే సరిగా లోపల ఉడకదండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పాను కదండి, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏం లేదండి. పెరుగులో కొద్దిగా